హాయ్ అండి, చెక్కలు అయితే రెడీ చేసుకుందాం. చూడండి ఎంత చక్కగా క్రిస్పీగా వచ్చినాయి. ప్రతి ఒక్కటి చూపిస్తాను, వీడియోకి క్లిక్ చేయండి, ఎండింగ్ వరకు చూడండి. హాయ్ అండి, ఈ రోజు అయితే మనం చెక్కలు అయితే తయారు చేసుకుందాం. లిటిల్ కిచెన్లోకి వెళ్ళిపోదాం. కావాల్సిన ఐటమ్స్: వరిపిండి, మిల్లికి పట్టించిన వరిపిండి, సాల్ట్ కావాల్సినంత, సాల్ట్ అయితే కావాల్సిన తీసుకోండి. శనగపప్పు 2 గంటల ముందు నానబెట్టుకోండి. పెసరపప్పు 1 గంట ముందు నానబెట్టుకోండి. ఇవన్నీ ఇందులోకి అయితే యాడ్ చేసుకోండి. కరివేపాకు చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకోండి. వెన్న కావాల్సినంత తీసుకోండి. పచ్చిమిర్చి కారం బాగుండాలి. ఇందులోనే కల్లుప్పు యాడ్ చేసుకొని మిక్సీకి అయితే పట్టుకోండి. కొద్దిగా జీలకర్ర, మొత్తం ఇలా అయితే కలిపేసుకుందాం. శనగపప్పు ఇలా అయితే వేసేసుకోండి. పచ్చిమిర్చి ఇలా మెత్తగా పేస్ట్ లాగా అయితే పెట్టుకోండి. ఇవన్నీ కూడా ఇందులో వేసుకొని కలిపేసుకుందాం. వెన్న కావాల్సినంత వేసుకోండి. కరివేపాకు అంతా వేసేసుకోండి. వెన్న మిక్స్ చేసిన తర్వాత కరివేపాకు కావాల్సినంత యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం అంతా కూడా కలిపేసుకోండి. చూడండి ఎలా ఉండాలి. అలాగా తగినంత వాటర్ అయితే తీసుకుని చపాతీ ముద్దలాగా అయితే గట్టిగా కలుపుకోండి. కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ, తడిపిండి ఎక్కువగా కలుపుకోకుండా కొద్దిగా పిండి తీసుకుని ఇలా అయితే వాటర్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేయండి. ఇలా చపాతీ ముద్దలాగా అయితే తయారు చేసుకోండి. చిన్న చిన్న బాల్స్ లాగా అయితే తయారు చేసుకుందాం. ఎంత మెత్తగా అయితే ఉండాలి. చూడండి ఇలా బాల్స్ లాగా తయారు చేసుకోండి. ఇప్పుడు మనం పూరి ప్లస్ పెట్టి ప్రెస్ చేద్దాం. ఇలా పూరి ప్లస్లో 3, 4 ఇలా పెట్టేసుకుని ప్రెస్ చేసుకోండి. చూడండి ఇలా అయితే ప్రెస్ చేసుకోండి. చూడండి శనగపప్పు, పెసరపప్పు అన్నీ కూడా ఇలా అయితే మొత్తం ప్లేట్లో అయితే సర్వ్ చేసుకోండి. ఇలా ఆయిల్ పెట్టుకొని కొంచెం కొంచెం కవర్కి అయితే అప్లై చేసుకోండి. హాయ్ చెప్పండి. బాల్ చేసేసి ఓకే. చెప్పే హాయ్ కానీ దీంట్లో ఏం పరిస్థితి పెట్టినాను. అందరూ పెట్టేసేసి నొప్పున్నావా? చేసుకోండి. ఇంకో ప్లేట్ చేయి మాకు. ఓకే, ఇంకో ప్లేట్ ఇవ్వాలి మీకు. ఫుల్ అయిపోయిందా? చూడండి అయితే మొత్తం ఫ్రెష్ చేసుకోండి చక్కగా. ఇప్పుడు మనం ఆయిల్ అయితే పెట్టేసుకుని వేపేసుకుందాం మొత్తం. తీస్తున్నాను అత్తయ్య. ఇంకా ఇప్పుడప్పుడే కాదు, ఇప్పుడప్పుడే యూట్యూబర్ కాదు, ఇంకా మోనిటైజ్ రావాలి. పర్లేదమ్మా, ఏ సైజ్ తినేసే కదా, ఏ సైజ్ ఉన్నా పర్వాలేదు. వచ్చేస్తాయి ముగ్గుట్లేసాక. ఇలా ఆయిల్ అయితే పెట్టేసుకోండి. సన్ఫ్లవర్ ఆయిల్. ఇలా మొత్తం తయారు చేసుకుని పక్కన అయితే పెట్టుకోండి. ఇలా మనం చెక్కలన్నీ కూడా వేసేసుకుందాం.
ఇలా మొత్తం ఫుల్గా వేసేసుకోండి. చూడండి, ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఇలా అయితే ఒకసారి తిరిగేసుకోండి. అన్ని వైపులకి ఇలా ప్రెస్ చేస్తూ ఉండండి. అన్ని వైపులకి బాగా వేగుతాయి, చక్కగా కరకరలాడుతూ క్రిస్పీగా. మనం వేసి వదిలేస్తే మాడిపోతాయి, బాగా వేగవు, కరకరలాడుతూ. ఇలా అయితే మొత్తం ఇలా అనుకుంటూనే ఉండండి, అన్ని వైపులకి బాగా వేగుతాయి. చూడండి, ఇలా సైలెంట్ అయిపోయింది కదా. ఇప్పుడైతే మనం చెక్కలన్నీ తీసేసుకుందాం. పర్ఫెక్ట్గా వేగిపోయినాయి. ఇలా మొత్తం తీసేసుకోండి. చూడండి, చక్కటి చెక్కలు అయితే రెడీ అయిపోయినాయి. ఇలా ఒక బాండీ అయితే తీసుకుందాం. ఈ చెక్కలన్నీ ఇందులో వేసేసుకోండి. మొత్తం ఇలా అయితే తయారు చేసుకుందాం. లేదా ఒకటి సరిపోద్ది. అవునా, అలాగే ఇలా మొత్తం వేసేసుకుందాం. ఉన్నాయి తీయా, పెడతాను. ఇలా మొత్తం వేసేసుకోండి. అన్నీ కూడా ఇలా వేసేసుకొని ఈజీగా చిన్న చిన్నగా చక్కగా ఇలా అయితే తయారు చేసుకోండి. ఇస్తున్నా సరిపోయి అన్ని టేస్ట్ పెడతాను. అత్తయ్య తీసానమ్మా, తీసాను. లేదు, బాగుంది, బాగా వచ్చినాయి, క్రిస్పీగా కరకరలాడుతూ. బాగున్నాయి కూడా. నేను దిగుతాను. కావాలదమ్మా, లైట్గా తీగ పట్టు. బెల్లంది తీగ పట్టే. చూడండి, చెక్కలు అయితే గమ్ములు వేగవు కదా. 2 ముక్కలు అయితే పెట్టేసుకోండి, ఈజీగా అయిపోతాయి. ఇలా అయితే 2 ముక్కలతో వేపేసుకుంటే ఈజీగా అయిపోతుంది. ఇలా అయితే వేపుకోండి. బాగున్నాయా? ఓకే, సూపరా. అయ్యి బాబోయ్, ఎలా ఉన్నాయి శ్రీదేవి? ఎలా ఉన్నాయి అత్తయ్య? అత్తయ్య ఎలా ఉన్నాయి? అవునా, తినండి అమ్మా, తినడానికే కదా. పెట్టమ్మా.
భలే లొకేషన్ లిషి పాప. అమ్మో భలే తీసేస్తుంది. ఎవరు నేర్పించారమ్మా? అమ్మా. నొక్కమ్మా చికెన్ నొక్కు సరే. డబల్ డబల్ వచ్చేసి అన్నీ ఫినిష్ అయిపోయినాయి ఆ పిండి అంతా. అన్నీ అయిపోయినాయి. శుభ్రంగా డబ్బాల కోసం తినేస్తున్నాయి. ఇంకా ఓకే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. వచ్చిందే టైంకి వచ్చేది. టైం ఎవరు లేరనుకుంటుంది మీ అమ్మమ్మ. టైంకి వచ్చేస్తుంది. ఎక్కడున్నా టైంకి వచ్చేస్తుంది ఇష్ట నువ్వు. ఏమనుకున్నాము మనం? పచ్చా ఏమప్పచ్చా మీ ఈ పేరేంటి? అచ్చా చెక్కలు. టేస్ట్ చూడమ్మా. కాదయా ఈ చల్లమని నేను టేస్ట్ చేస్తాను. అక్కడ చెప్పు, అక్కడ చెప్పారా ఉన్నాయి తినేసి. ఓకే బాయ్ చెప్పండి. ఇందాకంటే ఎలా ఉన్నాయమ్మా? బాగున్నాయా? అక్కడ చెప్పు. సూపర్. బాయ్ బాయ్. బాయ్ బాయ్. ఓకే. చల్లమ్మా.